హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యు? మరో సరికొత్త రెసిపీతో నేను మీ ముందుకు వచ్చాను. అదే ఎండినత్తలే కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని దాంట్లో పసుపు వేసుకొని బాగా మిక్స్ చేయాలి. దాంట్లో మనం ఇందాక ఒలుచుకున్న గుడ్లకి తొక్కలు పెట్టుకొని వేయించుకోవాలి. అవి బాగా వేగిపోయిన తర్వాత పక్కకు తీసుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లో ఎండినత్తలు అయితే నేను వేయించేసుకుంటున్నాను. ఆ ఎండినత్తలు వేగిపోయాక వాటిని కూడా పక్కకు తీసేసుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్ కొద్దిగా మరిగిన తర్వాత కరివేపాకు, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు వేసుకొని బాగా మిక్స్ చేయాలి. తర్వాత ఈ బాగా మిక్స్ చేసిన తర్వాత స్పూన్ ఆఫ్ సాల్ట్, 1 స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అవి బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. మూత తీసుకొని కలుపుకున్న తర్వాత టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత స్పూన్ ఆఫ్ కారం, టీ స్పూన్ ఆఫ్ పసుపు, 1 టీ స్పూన్ ఆఫ్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ ఆఫ్ జీలకర్ర పొడి వేసుకొని బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ మళ్ళీ మగ్గనివ్వాలి. మళ్ళీ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం ఎండినత్తలను యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మన గుడ్లని కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉంచిన తర్వాత తీసి ఇక్కడైతే నేను 1 కప్ ఆఫ్ వాటర్ వేసుకుంటున్నాను. మంచిగా మిక్స్ చేసుకొని మళ్ళీ కొద్దిసేపు మగ్గనిచ్చి మళ్ళీ మధ్య మధ్యలో ఇలా చూసుకుంటూ ఉండాలి. అంతే ఫ్రెండ్స్, మన ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. నేను అయితే ఇక్కడ గార్నిష్కి కొత్తిమీర చల్లి ఒక ఫ్లేవర్ ఉంటుందని మళ్ళీ కొద్దిసేపు మగ్గబెడుతున్నాను. అంతే ఫ్రెండ్స్, మన ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్